రాజేష్ ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి. హైదరాబాద్లో ఒక చిన్న ప్లాట్లో భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం గడుపుతున్నాడు. ఉద్యోగం ఉంది, పేమెంట్ సమయానికి వస్తోంది. కానీ జీవితంలో ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఖర్చులకు మాత్రం నెల జీతం సరిపోవడం లేదు. ఒకరోజు హఠాత్తుగా అత్తగారి ఆరోగ్యం విషమించడంతో అతను ఖర్చుల కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. హాస్పిటల్ బిల్లు, మందులు, ప్రయాణ ఖర్చులు కలిపి ఏకంగా 70,000 అవసరమయ్యాయి. బ్యాంక్ లోన్ తక్షణంలో రాదు. ఫ్రెండ్స్ దగ్గర అడగాలంటే మొహమాటం. అదే సమయంలో అతని భార్య అనిత, రాజేష్, మనం వేసిన చిట్ గురువారం కాగడా వస్తుంది కదా, ఇప్పుడే కంపెనీకి అడిగి తీసు. అక్కడే రాజేష్కు చిట్టి విలువ అర్థమైంది. కొన్ని నెలల క్రితం వారి కాలనీలోని బాబుగారు చిట్ ఫండ్ గురించి వివరించి, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థ అని చెప్పి వీరిని ఒక గ్రూప్లో జాయిన్ చేయించారు. నెలకు 5,000 చెల్లిస్తూ 25 నెలలు చిట్టి వేశారు. అప్పటికి అది మొదటి 2 ఏళ్లలో పెద్దగా ఉపయోగపడలేదేమో, కానీ ఆ అవసర సమయంలో అది దేవుడి వరంగా మారింది. 2 రోజుల్లోనే చిట్ సంస్థ నుండి అవాంఛనీయ ప్రశ్నలు లేకుండా 70,000 పొందాడు. అక్కడే తన నమ్మకం బలపడింది. ఇప్పుడు ఆయన గ్రూప్కి ఒక రిక్రూటర్గా మారిపోయాడు. తన సహోద్యోగులకు, బంధువులకు, కాలనీ వాసులకు ఈ విషయం గురించి వివరించి, చిట్టి అంటే కేవలం పెట్టుబడి కాదు, అవసర సమయంలో తక్షణ సహాయం అని చెప్తాడు. అతను చెప్పే మాటే ఇది: చిట్టి అంటే పెట్టుబడి ప్లస్ అప్పు, 2 లాభాలు ఒకేసారి. ఇప్పుడు రాజేష్ కుటుంబం ఆరోగ్యంగా ఉంది. వారు చిట్టి ద్వారా ఒక చిన్న కారు కూడా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆయన తన భార్య చేతి నిండా సేవింగ్స్ ఉన్నట్టు గర్వంగా చెబుతారు.